అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు. కానీ విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో సినిమా చేయనున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో నాగచైతన్య డ్యూల్ రోల్ చేస్తున్నాడనేది వార్త. అయితే నిజంగానే చైతన్య డ్యూల్ రోల్ చేస్తున్నాడా? ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందుతోన్న తండేల్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చైతన్యకు జంటగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఆ మధ్య శ్రీకాకుళంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్లో ఈ తండేల్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తండేల్ తర్వాత విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేసే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది మైథలాజికల్ టచ్ తో ఉండే థ్రిల్లర్ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో చైతన్యకు జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సమాచారం. ఇందులో చైతన్య డ్యూయల్ రోల్ చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. గతంలో నాగచైతన్య హలో బ్రదర్ మూవీ స్ఫూర్తితో డ్యూయల్ రోల్ చేయాలి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పుడు వద్దనుకున్న చైతన్య ఇప్పుడు డ్యూయల్ రోల్ చేయాలి అనుకుంటూ ఉండడం విశేషం. SVCC బ్యానర్ పై రూపొందే ఈ మూవీ షూటింగ్ ను అక్టోబర్లో స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. మరి ప్రచారంలో ఉన్నది కనుక నిజమైతే డ్యూయల్ రోల్లో చైతు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.